చూడ్డానికి చిన్న విషయంగా అనిపించొచ్చు, కాని ఒక్కచోట దెబ్బ తగిల్తే మొత్తం గ్లోబల్ ట్రేడ్ ఎలా కుప్పకూలిపోతుందో ఇప్పుడు చూద్దాం. ఈ కథ వింటే ప్రపంచ దేశాలన్నీ ఒకదానితో ఒకటి ఎంతలా ముడిపడున్నాయో మనకర్థమవుతుంది. ఒక డైట్ కోక్ క్యాన్కి అంతర్జాతీయ సంక్షోభానికి ఏంటి సంబంధం? వింటుంటే చాలా విచిత్రంగా ఉంది కదూ. కాని అసలు కథంతా ఈ ప్రశ్నకు సమాధానంలోనే ఉంది. పదండి, ఈ రెండింటి మధ్య ఉన్న ఆ సీక్రెట్ కనెక్షన్ ఏంటో తెలుసుకుందాం. అసలు సమస్య మొదలైంది ఇక్కడే. మొన్న మధ్య ఇండియాలో సడన్గా డైట్ కోక్ దొరకడం ఆగిపోయింది. అందరూ డ్రింక్ అయిపోయిందేమో అనుకున్నారు, కాని కాదు. అసలు సమస్య డ్రింక్లో లేదు, దాన్ని ప్యాక్ చేసే అల్యూమినియం క్యాన్లలో ఉంది. ఆ క్యాన్ల తయారీకి కావాల్సిన అల్యూమినియం సప్లై ఒక్కసారిగా ఆగిపోయింది. మరి ఎందుకు? అసలు అల్యూమినియం సప్లై ఎందుకు ఆగిపోయింది? ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన, సున్నితమైన ఒక సముద్ర మార్గానికి వెళ్ళాలి. అక్కడే ఓ పెద్ద సంక్షోభం నడుస్తోంది. ఇండియాలోని గుజరాత్కు వస్తున్న ఎంవి ఎపామినోండాస్ అనే ఒక కార్గో షిప్. దాన్ని ఇరాన్ సైనిక దళాలు హార్ముజ్ జలసంధి దగ్గర అడ్డగించాయి. అంతేకాదు, దాంతోపాటు ఎంఎస్సి ఫ్రాన్సిస్కా అనే మరో షిప్ను కూడా పట్టుకున్నాయి. ఇప్పుడా రెండు షిప్పులు ఇరాన్ కంట్రోల్లోనే ఉన్నాయి. అసలు ఈ హార్ముజ్ జలసంధికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే, ప్రపంచంలో జరిగే మొత్తం ఆయిల్ సప్లైలో ఏకంగా 20%, అంటే 1/5 వంతు కేవలం ఈ చిన్న దారిగుండానే వెళ్లాలి. ఇది గ్లోబల్ ట్రేడ్కి ఊపిరితిత్తుల్లాంటిదన్నమాట. ఇక్కడ కనుక ఏదైనా అడ్డంకి వస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం అల్లకల్లోలమైపోతుంది. అయితే ఈ షిప్ను పట్టుకోవడం అనేది యాక్సిడెంటల్గా జరిగిందేమీ కాదు. దీని వెనక పెద్ద కథే ఉంది. ఒక పెద్ద రీజనల్ కాన్ఫ్లిక్ట్, ఒకరిపై ఒకరు విధించుకున్న రెండు దిగ్బంధనాల కథ ఇది. పరిస్థితి ఎలా ఉందంటే, ఒక చెక్ పాయింట్ లాంటిది. జలసంధి లోపల ఇరాన్ తన కంట్రోల్ పెట్టింది. దీనికి కౌంటర్గా జలసంధి బయట అమెరికా కాపలా కాస్తోంది. ఇరాన్కు వెళ్లే ఏ షిప్ను కూడా వదలట్లేదు. వాళ్ల టార్గెట్ ఏంటంటే, ఇరాన్కు ఒక్క రూపాయి కూడా ఆదాయం రాకుండా చేయాలి. దీంతో సముద్రం మధ్యలో ఒక రకమైన కోల్డ్ వార్ నడుస్తోంది. ఎవరూ తగ్గట్లేదు. మరి ఇరాన్ ఎందుకింత మొండిగా ఉంది? అసలు ఈ జలసంధితో వాళ్లకేంటంత పని? అంటే దీని వెనుక వాళ్లదొక క్లియర్ స్ట్రాటజీ ఉంది. ఇరాన్ వాదన చాలా సింపుల్. వాళ్ళేమంటున్నారంటే, మా అసలైన బలం న్యూక్లియర్ పవర్ కాదు, ఈ హార్ముజ్ జలసంధే మా బలం అని. అంటే చూడండి, వాళ్ళకి ఎంత క్లారిటీ ఉందో. ఈ చిన్న దారిని కంట్రోల్ చేస్తే మొత్తం ప్రపంచాన్ని కంట్రోల్ చేయొచ్చని, గ్లోబల్ ట్రేడ్ గొంతు పిసుకొచ్చని వాళ్ల నమ్మకం. అందుకే దీన్ని ఒక వెపన్లా వాడుకుంటున్నారు. కాని ఆగండి, ఇండియా షిప్ను పట్టుకోవడానికి ఇరాన్ అఫీషియల్గా చెప్పిన కారణం ఇది కాదు. అది వేరే ఉంది. మొత్తం ఒక టెక్నికల్ పాయింట్ చుట్టూ తిరుగుతోంది. దాని గురించి తెలుసుకోవాలంటే ముందు మనం ఏఐఎస్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. చాలా సింపుల్. ఫ్లైట్స్కి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఎలాగో షిప్స్కి ఈ ఏఐఎస్ అలాగనమాట. ఇదొక ట్రాకింగ్ సిస్టమ్. ఏ షిప్ ఎక్కడుంది, ఏ రూట్లో వెళ్తోంది అనేది దీని ద్వారా తెలిసిపోతుంది. సో ఇరాన్ ఏం చెప్తోందంటే, ఆ ఇండియన్ షిప్ వాళ్ల సముద్ర జలాల్లోకి, చాలా సెన్సిటివ్ ఏరియాలోకి వచ్చిన తర్వాత సడన్గా దాని ఏఐఎస్ ట్రాకింగ్ సిగ్నల్ కట్ అయిపోయింది. సిగ్నల్ ఆగిపోయేసరికి వాళ్లకు అనుమానం వచ్చింది. దీన్ని ఒక ప్రమాదంగా భావించి వెంటనే దాన్ని అడ్డగించి సీజ్ చేశామని వాళ్ల వెర్షన్. సరే, సముద్రంలో ఇలా జరుగుతుంటే మరి తెర వెనక ఏం జరిగింది? ఈ టెన్షన్ తగ్గించడానికి జరిగిన డిప్లొమాటిక్ ప్రయత్నాలు పరిస్థితిని బాగు చేయకపోగా ఇంకాస్త కాంప్లికేట్ చేశాయి. అసలు విచిత్రమేంటంటే, వాళ్ల మధ్య పేపర్ మీద ఒక కాల్పుల విరమణ ఒప్పందం ఉంది. కాని సముద్రంలో జరుగుతున్నది చూస్తే దానికి పూర్తి ఆపోజిట్గా ఉంది. అంటే ఆ ఒప్పందం కేవలం కాగితాలకే పరిమితమైపోయిందన్నమాట. ఈ టెన్షన్స్ తగ్గించడానికి అమెరికా పాకిస్తాన్నే మధ్యవర్తిగా ఉండమని కోరింది. పాకిస్తాన్ కూడా ముందుకొచ్చింది. కాని ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. ఎందుకంటే ఇరాన్ ఏమనుకుందంటే, పాకిస్తాన్ కేవలం అమెరికా చెప్పినట్టు ఆడుతోందని, తమ డిమాండ్లను సరిగ్గా అమెరికాకు చెప్పలేదని ఆరోపించింది. దాంతో ఆ చర్చలక్కడతోనే ఆగిపోయాయి. చూసారుగా, ఒక డైట్ కోక్ క్యాన్తో మొదలైన కథ ఎక్కడిదాకా వెళ్ళిందో. ఇది మనకేం చెప్తోందంటే, గ్లోబల్ సప్లై చైన్ అనేది ఎంత సున్నితమైనదో. ఎక్కడో సముద్రం మధ్యలో ఒక చిన్న దారి మూసుకుపోతే దాని ఎఫెక్ట్ ప్రపంచమంతా తిరిగి చివరికి మనదాకా ఎలా చేరుతుందో ఆలోచించాల్సిన విషయం. ఒక్క దారి మూసుకు